సాక్షులను ప్రలోభపెట్టి వారిని బెదిరించారనే ఆరోపణలపై అనంతబాబును నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఆయన ఐఫోన్ నుండి సేకరించిన సమాచారంతో పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతున్నారు అనే దానిపై మా ప్రతినిధి నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. ఎమ్మెల్సీ అనంత ఉదయబాబునైతే కనుక 2 రోజులు క్రితం అయితే కనుక ఈ కోర్టులో అయితే ఆయన బెయిల్ పిటిషన్ కు సంబంధించి అలాగే ఆయన్ని కస్టడీకి తీసుకునే విషయం అయితే కనుక కాకినాడ సర్పవరం పోలీసులు అయితే ఆ రాజమండ్రి కోర్టులోను అలాగే కాకినాడ మొబైల్ కోర్టులో కూడా దీని మీద అయితే కేసు వేయడం జరిగింది. దీంతో నిన్న మంగళవారం మధ్యాహ్నం 1:40 నుంచి అయితే కనుక వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని అయితే సర్పవరం పోలీసులు కస్టడీలోకి అయితే తీసుకున్నారు. అంటే ఈ పోలీస్ కస్టడీలో ఆయనకి సంబంధించి అంటే గతంలో 2021లో ఏదైతే అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఆయనైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆయనకి సంబంధించి ఆయనైతే బెయిల్ మీద అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో గత నెల 21వ తేదీనైతే కనుక ఎవరైతే అనంత ఉదయ్ బాబుకు సంబంధించి కేసుకు సంబంధించిన సాక్షుల్ని భయపెట్టి నాకు అనుకూలంగా తీర్పు చెప్పండి, నాకు అనుకూలంగా సాక్షులందరూ కూడా అక్కడ విచారణలో పాల్గొని నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అలాగే నాకు మద్దతు ఇవ్వకుండా నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపేసి మీ బాడీలు కూడా మాయం చేస్తాననే దాని మీద అయితే కనుక అనంతబాబు వారిని బెదిరించినట్లుగా గత నెల 21వ తేదీన సర్పవరం పోలీసులు అయితే దీని మీద కేసు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా అనంతబాబు 21వ తేదీ నుంచి దాదాపు 4 రోజుల పాటు ఆయన పరారీలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన్ని చివరికి అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సర్పవరం పోలీసులు ఇటు కాకినాడ కోర్టులోను అటు రాజమండ్రి కోర్టులో కూడా ఆయన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికి వరకు 2-3 సార్లు దీని మీద ఆ కోర్టులో కూడా ఈ పోలీసులు ఆ కోర్టులో ఆయన కస్టడీకి కోరడం జరిగింది. దీంతో గతంలో అయితే 21వ తేదీ నుంచి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఒక రోజు పాటు ఆయన పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మరలా నిన్న అయితే కనుక రెండోసారి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో నిన్న 4 గంటల పాటు అనంతబాబును అయితే పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో కూడా ఆయన ఏ విధమైన పొంతలేని సమాధానాలు కూడా చెప్పడం, అలాగే ఏదైతే సాక్షులు బెదిరించినట్లుగా వీడియోలో అయితే కనుక సాక్షులు బెదిరించారని చెప్పేసి ఆయన సెల్ ఫోన్ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫోన్ ని ఓపెన్ చేయమని పాస్వర్డ్ తీయమని కోరినప్పటికీ ఆయన దాదాపు నిన్న 90 నిమిషాల పాటు పాస్వర్డ్ తీస్తున్నట్లుగా ప్రయత్నం చేసి 90 నిమిషాల పాటు సమయాన్ని కూడా వేస్ట్ చేశారని చెప్పి పోలీసుల విచారణలో అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో 4-5 సార్లు తీసిన తర్వాత పాస్వర్డ్ క్లోజ్ అవడంతో ఇంకా ఫోన్ కూడా లాక్ అయిపోయిందని చెప్పి మనకైతే సమాచారం అవుతుంది. మరోవైపు చూస్తే ఈ పోలీసులు కేసుకి సంబంధించి నా మీద అక్రమంగా కేసు పెట్టారు, నా మీద అభిమానంతో సాక్షుల్ని బెదిరించే ప్రయత్నం నా మద్దతుదారులు చేసి ఉండొచ్చు, లేదా నన్ను ఇరికించడానికి కొంతమంది అయితే కనుక నా మీద కేసు పెట్టి నన్ను ఇరికించడం కోసం ఈ విధంగా ప్రయత్నం చేసి సాక్షులను ప్రలోభ పెట్టారేమో అని చెప్పేసి ఆయన సమాధానం కూడా చెప్పిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ పోలీస్ కస్టడీలో అనంతబాబు ఏ ప్రశ్న అడిగినా కూడా పొంతలేని సమాధానాలు కూడా చెప్పడం అయితే పోలీసులు కొంచెం విసిగి రప్పించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరోవైపు చూస్తే ఏ ప్రశ్నలు అంటే సుమారు 60 ప్రశ్నల వరకు అనంతబాబుని అయితే కనుక పోలీసులు వేసినప్పటికీ ఆయన సమాధానాలకు చెప్పకపోగా ఆయనకు సంబంధించిన న్యాయవాదులను పిలిపించుకుని వారితో కొంతసేపు మాట్లాడి వారు ఏ విధంగా అయితే చెప్తారో న్యాయవాదులు చెప్పిన విధంగా కొన్ని సమాధానాలు కూడా చెప్పినట్లుగా అయితే మనకి సమాచారం అవుతుంది. అంటే అనంతబాబు ఈ విషయంలో తప్పించుకునే ధోరణితోనే ఆయన ఈ మాటలు వాడుతున్నాడు. అలాగే పోలీసు కస్టడీకి అయితే ఏ విధంగా కూడా సహకరించడం లేదని చెప్పేసి అయితే ఓ పక్క నుంచి అయితే మనకి సమాచారం అందుతున్న పరిస్థితి. పోలీసులు కూడా అనంతబాబుకు సంబంధించి కేసు మీద కూలంకషంగా అనేక ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ నాకు తెలీదు, నేను మర్చిపోయాను, చివరికి నా సెల్లో పాస్వర్డ్ కూడా నేను మర్చిపోయాను, నాకు గుర్తు లేదు, ఈ విధమైన పొంతలేని సమాధానాలు అయితే చెప్పిన పరిస్థితి. దీని మీద అయితే ఇప్పటికే అనంతబాబు ఈ పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ సరైన సమాధానాలు చెప్పడం లేదు. అంటే యాక్చువల్గా అయితే
సర్పవరం పోలీసులు 3 రోజుల పాటు ఆయన విచారణకైతే ఆ గతం నుంచి కోరిన పరిస్థితి. అయితే నిన్న కాకినాడ కోర్టుకి సంబంధించి అయితే కేవలం ఒక్కరోజు మాత్రమే పోలీస్ కస్టడీకి అయితే ఆయనకు అనుమతి ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం అయితే కనుక మరలా ఆయన్ని కోర్టులో అయితే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే పోలీసులు ఈ కేసుకి సంబంధించి వేగవంతం చేసి ఈ కేసుని ఒక క్లించ్ అవుట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనంతబాబు సహకరించకపోవడం, అలాగే ఈ ఫోన్లో ప్రధానంగా ఆయన ఫోన్‌కి సంబంధించి కూడా ఆ ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని సేకరించడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయన సహకరించకపోవడంతో పోలీసులు కూడా దీని మీద కొంచెం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే బెయిల్ పిటిషన్ మీద అయితే కనుక ఇటు పోలీసులు కావచ్చు, అటు అనంతబాబు కావచ్చు పిటిషన్లు అయితే వేరువేరుగా వేశారు. అయితే ఈయన సాక్షులను బెదిరిస్తున్నారు. ఇతని నుంచి అటు సాక్షులకి హాని ఉంది. వాళ్ళకి ప్రాణానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ అయితే రద్దు చేయండి అని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పటికే 2-3 సార్లు కోర్టులో కూడా దాని మీద ఆ పిటిషన్లు కూడా వేయడం జరిగింది. మరోవైపు చూస్తే అనంతబాబు అయితే ఈ ఏదైతే సాక్షులను బెదిరించారనే కేసు మీద నాకు బెయిల్ ఇప్పించండి అని చెప్పేసి ఆయన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద అయితే ఈ రోజు బుధవారం ఈ రోజు మరలా కాకినాడ కోర్టులో ఈ 2 పిటిషన్ల మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇటు పోలీసులు అయితే ఆ బెయిల్ రద్దు చేయండి, పూర్తిగా మా పోలీస్ కస్టడీకి అలాగే రిమాండ్ లో ఉంచాలని చెప్పేసి పోలీసులు ఒక పక్క నుంచి చెప్తుంటే, ఇటు అనంతబాబు అయితే కనుక నేను ఎవరిని సాక్షులను బెదిరించలేదు, నాకు సంబంధించిన మద్దతుదారులు కావచ్చు లేకపోతే నన్ను ఇరికించాలని కొంతమంది ప్రయత్నం చేసి ఉండొచ్చేమో తప్ప నేనైతే ఎవరిని కూడా బెదిరించలేదు. నాకు ఈ కేసుకి నాకు సంబంధం లేదు. పోలీసులు నన్ను అక్రమంగా ఇరికించారు. నేను వైసీపీ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నన్ను ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి అనంతబాబు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.